సుమలత, చంటి, పల్లవి, చరణ్ ఉంటారనమాట. ఇక చంటి ఏమో తింటూ ఉంటాడు. ఇక అప్పుడే సుమలత వస్తుంది. "రేయ్! ఎందుకురా తీసావు?" అని చెప్పి అనగానే, "అది కాదు మమ్మీ తింటున్నాను" అని చెప్పి చంటి అంటూ ఉంటే, "ఏంట్రా తినేది? ఎప్పుడు చూసినా తిండి గోలే." "అది కాదు మమ్మీ" అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. "ఏంట్రా మమ్మీ? ఎన్ని సార్లు చెప్పాలి? మమ్మీ మమ్మీ అని చెప్పి వినవద్దని చెప్పి ఎన్ని సార్లు చెప్పాలి? ఆ! కంపరంగా ఉంది నువ్వు నన్ను అలా మమ్మీ అని పిలుస్తుంటే. తిండి తప్ప వేరే ధ్యాసే ఉండదు. ఒక గోల్ ఉండదు. అయినా నీకు చాలా సార్లు చెప్పాను మమ్మీ అని పిలవద్దు అని చెప్పి. చాలా చిరాకుగా ఉంది నాకు" అని చెప్పి అలా అంటూ ఉంటే, "అదేంటండి అలా అంటారు చంటిని" అని చెప్పి అంటుందనమాట పల్లవి. "ఏయ్! నీ హద్దుల్లో నువ్వుండు. వాడితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది నువ్వు నేర్పిస్తే స్థితిలో నేను లేను నేర్చుకోవడానికి. అర్థమవుతుందా?" అని చెప్పి చంటిని చాలా విసుగ్గా మాట్లాడుతుంది. ఇక చంటి చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఇక చంటి గదిలోకి వస్తుందనమాట పల్లవి. చంటి, చంటి అనుకుంటూ. ఇక అప్పుడే పల్లవి వెనకాల చరణ్ వచ్చి, "ఏంటి ఏమైంది? ఏంటి ఇక్కడికొచ్చావు?" అనగానే, "చంటిని పిలుద్దామని వచ్చానండి. చంటి ఏంటో రూమ్‌లో కనిపించలేదు" అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. "ఎక్కడికైనా వేరే రూమ్‌లో ఉన్నాడేమో" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "సరే చూస్తాను" అని చెప్పి చంటి గదిలోంచి బయటికి వెళ్తూ ఒక పేపర్ సౌండ్ వినిపిస్తుంది. ఏంటి ఏదో పేపర్ అని చెప్పి పల్లవి వెనక్కొచ్చి, "ఏవండీ పేపర్ చూడండి ఇదేదో లెటర్‌లా ఉంది" అని చెప్పి అనగానే, ఇక పల్లవి చదువుతూ ఉంటుందనమాట చంటి రాసిన లెటరు. పక్కనే చరణ్ కూడా ఉంటాడు. "వదిన, నాకు ఇంట్లో ఉండాలని లేదు. మా అమ్మ ఇప్పటిదాకా మా అమ్మ నన్ను చాలా సార్లు తిట్టింది. కానీ ఈసారి చాలా అంటే చాలా హర్ట్ అయ్యాను. మా అమ్మకి నేను అమ్మ అని పిలవడమే ఇష్టం లేదు. నాకు ఈ బ్రతుకు మీద చాలా విరక్తొచ్చింది. అందుకే నేను నా లైఫ్‌ని ముగిద్దాం అనుకుంటున్నాను. చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నాను. అందుకే ఈ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను" అని చెప్పి ఆ లెటర్ చదువుతాడనమాట. "అదేంటి చంటి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా?" అని చెప్పి ఇక పల్లవి, అటు చరణ్ చాలా షాకింగ్‌గా అవుతారనమాట అది తీసేసరికి. ఆ తర్వాత కింద హాల్‌లో ఇటు అక్షిత, భువన, సుమలత, బామ్మ, ప్రసాదరావు ఉంటారు. ఇక కిందకొచ్చి పల్లవి అలాగే ఇటు చరణ్ చెప్తారనమాట. "ఇలాగ చంటి లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తను చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నాడు. ఇక సుమలత మాట్లాడిన మాటల వల్లే చాలా హర్ట్ అయ్యాడు" అని చెప్పి మొత్తం జరిగిందంతా చెప్పగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అక్కడున్న బామ్మ, సుమలత, అక్షిత. మరి చూద్దాము ఏమవుతుంది ఏంటనేది. ప్రోమోలో ఇక్కడి వరకే అండి చూపించింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.